అమ్మాయిలు ఇట్లాంటిది ఉందనుకోండి, దాన్ని మన రక్షణ దాన్ని ఏమంటారు కోస్ట్ గార్డు వాళ్ళు సీజ్ చేస్తారు. కోస్ట్ గార్డు వాళ్ళు సీజ్ చేస్తారు. అది కూడా గూడ్స్ వరకు సీజ్ చేస్తారేమో. ముందు షిప్ సీజ్ చేసి ఆ గూడ్స్ ని పక్కన పెట్టించి ఆ తర్వాత షిప్ ని పక్క పంపించేస్తారు. ఇప్పుడు దీంట్లో షిప్ ని సీజ్ చేశారా, షిప్ లో ఉన్న బియ్యాన్ని సీజ్ చేశారా? ఇంకోటి, ఆ బియ్యం ఇవాళ కొత్తగా ఎక్కించినవి కాదు. ఇక్కడ ఇందులో ఇంకో లాజిక్ ఉంది. ఆ బియ్యం అక్కడ గోడౌన్లో సీజ్ చేసిన బియ్యమే. సీజ్ చేసిన తర్వాత వాటికి గ్యారంటీ తీసుకుని ఆ బియ్యాన్ని లోడింగ్ చేయమన్నారు. లోడింగ్ చేసుకుంటే అమ్ముకున్నారు. దానికి సంబంధించి ఎంత బియ్యం ఉందో అంతకి ఇక్కడ రేటుకి కట్టించారు. అది కోర్టులో తేల్చుకోవాలి. అది అక్రమ సక్రమ అన్నటువంటి. అక్రమ అయితే కోర్టు శిక్షిస్తుంది. ఇందులో శిక్షించాల్సింది రాజకీయ నాయకులు కాదు. అసలు షిప్ సీజ్ చేశారా లేదా, చేస్తే అది కోస్ట్ గార్డు వాళ్ళు అనౌన్స్ చేయాలా, లేదంటే ఆ సంబంధిత అధికార యంత్రాంగం అనౌన్స్ చేయాలి. వాళ్ళు చేసేదాకా ఇది సోషల్ మీడియా వైరల్ కిందకే ఉంటుంది. కానీ మొత్తం మీద భయపెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, పరుగులు పెడుతున్నారు, ఒక పోరాటం, ఒక యుద్ధం చేస్తున్నారు. ఏదో ఒక పెద్ద జరిగిపోతున్న దాన్ని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది కుంభకోణం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఇదంతా రాజకీయం కోసం చేస్తున్నారు అనుకోవాలా? ఆయనలో ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుని చూస్తున్నాము. నాకు పవన్ కళ్యాణ్ లో ఈ ఉదంతాల్లో కనిపిస్తుంది.